దీని అమ్మ ఎప్పుడు బ్లాక్ చేస్తుంటుంది. ఏమి నీకు పిచ్చి లేచిందేమి? ఏ చారీ ఏడరా? అదిగో నాన్న అన్నాడు. ఈ మధ్య చాలా ఎక్కువైందినా, ఎప్పుడు గంటలు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాడు. అవునన్నా, దీనికి ఫ్రెండ్స్ కన్నా అమ్మాయిలు ఎక్కువైపోయినారు. సరేలే కానీ ఏ చారీ ఫోన్ మాట్లాడిన తర్వాత వచ్చే తొందరగా. ప్లీజ్ అర్థం చేసుకో, నేను నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. ఎన్నిసార్లు చెప్పాలి అర్థం చేసుకోమంటే? మామ పిచ్చికిస్తాను ఉండే తర్వాత చేస్తా. ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు ఈ కోపం ఏంద్రా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ అందరం ఉంటే ఫ్రెండ్స్ దగ్గర ఉండవు, రాత్రి 3 అయినా కూడా ఫోన్లో మాట్లాడుతుంటావు, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండి ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉంటావు. చిరాకు వస్తుందిరా నిన్ను చూస్తుంటేనే. తనతో మాట్లాడకుండా ఉండలేడు, మాట్లాడితే ఏమో గొడవలు, ప్రతి చిన్నదానికి గొడవ చేస్తుంది. ఈ మధ్య అసలు వాల్యూ ఇవ్వడం లేదు మామ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నా. నాకున్న ఎక్స్పీరియన్స్తో నీకు ఒక మాట చెప్తాను. ఒక అబ్బాయి లవ్ చేసుకోవడం తప్పు కాదురా, లిమిట్కి మించి అడిక్ట్ కావడం తప్పు. లవ్ అంటే గంటలు ఫోన్లు మాట్లాడడం కాదు మామ. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మామ, అదే లవ్ అంటే. ఒక అబ్బాయికి అమ్మాయి అయినా అమ్మాయికి అబ్బాయి అయినా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఆ లవ్ నిలబడుతుంది మామ. సరే మామ, ఆ అమ్మాయి కోసం అని చెప్పి మిమ్మల్ని మా ఫ్యామిలీ అందరం దూరం చేసుకుంటున్నా. ఇప్పటి నుంచి అలా జరగదు మామ.